శ్రీ మహాగణాధిపతయే నమః. ఈరోజు మనం శ్రీ శోభకృతునామ సంవత్సర ఫలాల్లో భాగంగా మిథున రాశి వారికి ఈ సంవత్సరం ఎలా ఉంటుంది అనేటువంటి అంశం గురించి తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ఇక్కడ 22 మార్చి 2023న కొత్త సంవత్సరాది శ్రీ శోభకృతునామ సంవత్సర ఉగాది అనేటువంటిది ప్రారంభమవుతోంది. ఇక్కడ మనం కాస్త గమనిస్తే 22 మార్చి 2023 నుంచి 8 ఏప్రిల్ 2024 వరకు కలిగినటువంటి దాదాపు ఈ సంవత్సర కాలాన్ని తెలుగు సంవత్సరాది శ్రీ శోభకృతునామ సంవత్సరం అని అంటారు. ఈ సంవత్సరంలో గ్రహ గతులని బట్టి పరిశీలించినట్లయితే మిథున రాశి వారికి ఎలా ఉంటుంది అనేటువంటి అంశం గురించి ఇప్పుడు తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. దాంట్లో భాగంగా మిథున రాశి అనగానే మనకు తెలుసు మృగశిర నక్షత్రం 3-4 పాదాలు, ఆరుద్ర నక్షత్రం 1-2-3-4 పాదాలు, పునర్వసు నక్షత్రం 1-2-3 పాదాల వరకు ఉన్నటువంటి దాన్ని మనం మిథున రాశి కింద పరిగణిస్తాం. అయితే ఈ మిథున రాశి వారికి ఈ సంవత్సరం భాగ్యస్థానంలో, కుంభంలో, స్వక్షేత్రంలో, మూల త్రికోణంలో శని సంచారం అనేటువంటిది జరుగుతోంది. అష్టమ శని కార్యక్రమం అయిపోయింది. అష్టమ శని దోషం అనేటువంటిది పోయింది. ఇక గురుడు దశమ స్థానంలో ఏప్రిల్ సగభాగం వరకు ఉంటున్నాడు. తదుపరి సంవత్సరం మొత్తం కూడా అంటే దాదాపు ఈ ఉగాది ఈ సంవత్సరాది వరకు కూడా మేషరాశిలో లాభస్థానంలో అత్యంత శుభ ఫలితాలను ఇస్తున్నాడు. రాహువు కూడా లాభస్థానంలోనే ఉంటున్నాడు. పంచమ స్థానంలో కేతువు ఉంటున్నాడు. ఈ ప్రధాన గ్రహాల యొక్క గ్రహ గతి మిథున రాశి వాళ్ళ యొక్క సంవత్సర ఫలాలని నిర్దేశిస్తున్నాయి. ఇక్కడ మనం కాస్త జాగ్రత్తగా గమనించినట్లయితే చాలా రకాల రంగాలలో చాలా రంగాల వాళ్ళకి, అలాగే ఏ రంగంలో ఉన్న వాళ్ళకైనా మిథున రాశి వాళ్ళకి అధిక భాగం శుభ ఫలితాలు ఉన్నాయి. కొన్ని విషయాల్లో మాత్రం ప్రస్ఫుటంగా ఇబ్బందులు గోచరిస్తున్నాయి. అవి ఏమిటి అనేటువంటివి ఇప్పుడు మనం తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. మొట్టమొదట భాగ్యస్థానంలో ఉన్నటువంటి శని కుంభంలో స్వక్షేత్రంలో ఉండడం వల్ల మిథున రాశి వాళ్ళకి వాళ్ళు చేసేటువంటి పనుల్లో, ఆర్థికపరమైన అంశాల్లో మంచి లాభాన్ని అయితే ఇస్తాడేమో, కానీ తండ్రి గారికి కానీ తల్లిదండ్రుల్లో ఒకళ్ళకి కానీ అలాగే ఆత్మీయుల్లో కానీ వీళ్ళలో ఎవరికైనా సరే దీర్ఘకాలిక అనారోగ్యాలను కల్పించటం, అలాగే వాళ్ళ యొక్క ఇబ్బందులు అంటే వాళ్లతో మిథున రాశి వాళ్ళకి వాగ్వివాదాలు ఏర్పడటం, అనవసరమైనటువంటి కలహాలు రావటం అనేటువంటిది జరుగుతుంది. ఈ సంవత్సరం మిథున రాశి వాళ్ళకి స్త్రీ మూలక ఘర్షణలు, తగాదాలు ఎక్కువయ్యే పరిస్థితులు కూడా గోచరిస్తున్నాయి. స్త్రీ మూలక తగాదాలంటే భార్య కావచ్చు, చెల్లి కావచ్చు, తల్లి కావచ్చు, స్నేహితురాలు కావచ్చు, మీ వెల్విషర్ కావచ్చు, ఎవరైనా సరే స్త్రీ మూలక తగాదాల వల్ల కొంత మానసికంగా ఇబ్బంది పడటం, ఆర్థికంగా నష్టపోవటం అనేటువంటిది ఈ సంవత్సరం గోచరిస్తోంది. అలాగే తల్లిదండ్రుల ఆరోగ్య విషయంలో కూడా కొంచెం జాగ్రత్తలు పాటించాలి. దానికి ఇటువంటి ఇబ్బందులు కనుక వచ్చినట్లయితే ఈ సంవత్సరం మిథున రాశి వారు శనీశ్వరుడికి సంబంధించినటువంటి శాంతి పరిహార క్రియలను జరిపించుకోవాలి. అంటే శనివార నియమాలు పాటించాలి. శనివారం నాడు ఉపవాసం ఉండి, అలాగే ఉదయం పూట ఆంజనేయ స్వామి వారి దేవస్థానంలో తమలపాకులతో సింధూరంతో శనీశ్వర ప్రీత్యర్థం ఆంజనేయ స్వామిని అర్చించాలి. ఇక ఈ సంవత్సరం కనుక మనం కాస్త గమనించినట్లయితే ఆదాయం 2 ఉంది, ఖర్చు 11 ఉంది. ఆదాయం కంటే ఖర్చు ఇబ్బడి ముబ్బడిగా పెరిగిపోయింది. దీనివల్ల మీరు సంపాదించిన దానికంటే ఖర్చు పెట్టేది ఎక్కువగా ఉంటుంది. మీకు ఇష్టం ఉన్నా ఇష్టం లేకపోయినా అనవసరమైనటువంటి ఖర్చులు మీ మీద పడటం, కుటుంబ సభ్యుల కోసం ఖర్చు చేయవలసిన పరిస్థితులు రావటం, కొంతమందికి మాత్రం అనారోగ్య సమస్యల రీత్యా కూడా కొంత ఖర్చు చేయాల్సిన పరిస్థితులు గోచరిస్తున్నాయి. ఖర్చులు అదుపు తప్పే పరిస్థితి కూడా గోచరిస్తోంది. ఇటువంటి స్థితి వచ్చినప్పుడు మీకు మీ అదృష్ట దైవమైనటువంటి విష్ణుమూర్తిని ఆరాధించండి. బుధవారం నాడు మీకు అదృష్టవారమైనటువంటి బుధవారం నాడు విష్ణు సహస్రనామ పారాయణ చేసేటట్లయితే ఈ ఆదాయం ఖర్చు కూడా కొంత అదుపులోకి వచ్చే అవకాశం ఉంటుంది. రాజపూజ్యం 2, అవమానం 4. అంటే గౌరవాలు సన్మానాల కన్నా చాటుగా తిట్టుకునేటువంటి వాళ్ళు, చాటుగా అవమానించేటువంటి వాళ్ళు, రహస్య శత్రువులు మీ గురించి ప్రత్యేకించి పనిగట్టుకుని వ్యతిరేకమైనటువంటి ప్రచారం చేయటం, ఇవన్నీ కూడా జరిగే పరిస్థితులు ఈ సంవత్సరం గోచరిస్తున్నాయి. ఇక
అదృష్టాన్ని ఇచ్చేటువంటి రంగు ఆకుపచ్చ రంగు. మీరు ఈ సంవత్సరం వాహన యోగ్యత బలంగా ఉంది, అంటే నూతనంగా వాహనాలు కొనుగోలు చేసే పరిస్థితి ఉంది. కనుక మీరు వాహనాలు కొనుగోలు చేయాలనుకున్నప్పుడు గ్రీన్ కలర్ వాహనాలు కొనుగోలు చేయండి. అంటే బండి కానీ కారు కానీ గ్రీన్ కలర్ ఉండేటట్లుగా చూసుకోండి. దానివల్ల మీకు అది అదృష్టాన్ని తెచ్చిపెడుతుంది. అదృష్ట సంఖ్య 5, అంటే ఆ బండి నెంబర్ టోటల్ 5 వచ్చేటట్లుగా చూసుకుంటే అది మీకు అదృష్టాన్ని ఇస్తుంది. దాని మీద చేసే ప్రతి ప్రయాణం మీకు ఫలప్రదం అవుతుంది. మరి వ్యతిరేకమైనటువంటి రంగు ఏమిటంటే ఎరుపు రంగు మీకు పనికిరాదు. అంటే మీ వాహనాలు కానీ మీరు ధరించేటువంటి దుస్తులు కానీ వీలైనంత వరకు ఎరుపు రంగు ఉండకుండా చూసుకోండి. అలాగే వ్యతిరేకమైనటువంటి సంఖ్య కూడా 9 అవుతుంది. ఈ 9 టోటల్ రాకుండా చూసుకోండి. 9 కనుక ఒకవేళ ఆల్రెడీ టోటల్ వచ్చినటువంటి బండి మీకుంటే మీరు తప్పనిసరిగా మంగళవారం నాడు మీ దగ్గరలో ఉన్నటువంటి ప్రముఖ ఆంజనేయ స్వామి దేవాలయానికి వెళ్ళి వాహన పూజ చేస్తుండండి అప్పుడు దాని నుంచి చెడ్డ ఫలితాలు ఉండకపోగా మంచి శుభ ఫలితాలు అనేటువంటివి మీకు ఏర్పడతాయి. అదృష్టాన్ని ఇచ్చేటువంటి లోహం బంగారం. ఈ సంవత్సరం మీకు బంగారం ధరించడం ఇష్టం ఉన్నా ఇష్టం లేకపోయినా కనీసం ఒక రింగ్ కానీ చైన్ కానీ ధరించేటట్లయితే మీకు మంచి శుభ ఫలితాలు వస్తాయి. దానికి కారణం ఏంటంటే గురుడు లాభస్థానంలో ఉండి మేషరాశిలో మీకు అసంకల్పితంగా అప్పుడప్పుడు ఆకస్మిక ధనప్రాప్తిని కలుగ చేయటం, మీరు ఊహించని రీతిలో మీ సొంత ఇంటి కళని నిజం చేయటం, మీరు కోరుకున్నటువంటి డ్రీమ్ హౌస్ని మీ సొంతం చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాడు. కనుక గురువు యొక్క మరింత అనుగ్రహాన్ని పొందడానికి బంగారాన్ని ధరించండి. అలాగే అది మీ శక్తి సామర్థ్యాలకు లోబడే ధరించండి. అంటే ఆ బంగారం రేటు అధికంగా ఉంది కనుక మీరు ఎంత కొనగలిగితే అంతే ఉండేటట్లుగా ధరించండి. ధరించి గురువారం నాడు విష్ణు సహస్రనామ పారాయణ, దత్త మందిరాన్ని దర్శించటం, దత్త చరిత్ర పారాయణ చేయడం చేసేటట్లయితే ఈ సంవత్సరం మిథున రాశి వాళ్ళకి స్వగృహ యోగ్యతకి పూర్తి స్థాయి అవకాశం ఉంది. ఇక మరి ముఖ్యంగా ఆలోచిస్తే లాభస్థానంలో రాహువు, పంచమ స్థానంలో కేతువులో రాహువు మంచి ఫలితాలను ఇస్తున్నాడు. ఎటువంటి ఫలితాలు ఇస్తున్నాడంటే ఆకస్మిక ధనప్రాప్తి, అలాగే మీకు ఉన్నటువంటి సోదర వర్గంలో వాటి నుంచి సంపూర్ణ సహాయ సహకారాలు, అలాగే మీ విదేశాల్లో దేశ విదేశాల్లో దూర ప్రాంతాల్లో ఉన్నటువంటి బంధుమిత్రుల నుంచి మీకు కావాల్సినటువంటి ఆర్థిక సహాయం, మోరల్ సపోర్టు ఇవన్నీ కూడా లభించేటువంటి పరిస్థితులు గోచరిస్తున్నాయి. మిథున రాశి వాళ్ళకి కేతువు కొద్దిగా చెడ్డ ఫలితాలు ఇస్తున్నాడు. అలాగే ఇక్కడ కొన్ని విషయాల్లో మాత్రం మంచి ఫలితం ఇస్తాడు. ఎట్లాగంటే స్త్రీ దేవతారాధన గనక చేసేటువంటి మిథున రాశి వాళ్ళు ఉంటే ఇష్టదేవత దర్శనం కలగటం, ఇష్టదేవత అనుగ్రహం కలగటం అనేటువంటిది జరుగుతుంది. మరి ఎక్కడ వ్యతిరేకమైన ఫలితాలు ఇస్తున్నాడు అని అంటే ఎవరికైతే మిథున రాశి వారికి స్త్రీ సంతానం ఉంటుందో వాళ్ళ విషయంలో కొంత ఇబ్బంది పడటం, వాళ్ళ అభివృద్ధి కోసం మీరు తాపత్రయపడటం జరుగుతుంది. వాళ్ళ నుంచి ఎంతో కొంత ఎంత కష్టపడ్డా కూడా ఫలితం దక్కకపోవటం, వాళ్ళ యొక్క అభివృద్ధి కోసం మీరు చేసినటువంటి ఆలోచనలు వృధా కావటం, కొంత వాళ్ళ నుంచి ఇబ్బందులు ఎదుర్కోవడం ఇటువంటివి జరిగే అవకాశాలు ఉన్నాయి. స్త్రీ మూలక తగాదాలు వచ్చే అవకాశాలు కూడా గోచరిస్తున్నాయి. ఇటువంటి పరిస్థితులు వచ్చినప్పుడు మీరు వస్తాయనేటువంటి భావించినప్పుడు మీరు చేయవలసిందల్లా సర్పక్షేత్రాలైనటువంటి మోపిదేవి, కుక్కి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దేవాలయాల్లో మీరు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారికి తగిన శాంతి పరిహార క్రియలు జరిపించుకోండి. మీ వ్యక్తిగత జాతకరీత్యా కూడా రాహుకేతువులకు సంబంధించిన ప్రత్యేకమైనటువంటి కొన్ని పరిహార క్రియలు ఉంటాయి. వాటికి సంబంధించిన శాంతి పరిహార క్రియలను జరిపించుకుంటే ఈ ఇబ్బందుల నుంచి సునాయాసంగా బయటపడగలుగుతారు. ఇక మీకు వ్యతిరేకమైనటువంటి వారాలుగా ఆదివారం, మంగళవారాలని చెప్పవచ్చు. అంటే మీరు సమాజంలో ప్రముఖుల్ని కలవాలన్నా, అలాగే కొన్ని కొత్త నిర్ణయాలు తీసుకోవాలన్నా, ఎవరికైనా సరే ఆర్థిక సహాయం చేయాలన్నా, డబ్బు ఇవ్వాలన్నా, పుచ్చుకోవాలన్నా ఈ ఆదివారం, మంగళవారం కాకుండా చూసుకోండి. మరి ముఖ్యంగా మంగళవారం నాడు ఎవరి చేతికి డబ్బు ఇవ్వద్దు. ఇస్తే డబ్బు తిరిగి రాకపోగా తగాదా మాత్రం ఖచ్చితంగా వస్తుంది. కనుక ఆ పని మాత్రం చేయొద్దు. ఇక ఓవరాల్గా ప్రధాన గ్రహగతులు బాగున్నాయి. ఇక్కడ మనం కాస్త జాగ్రత్తగా గమనించినట్లయితే కొన్ని రంగాల మిథున రాశి వాళ్ళకి అద్భుతంగా ఉంది, కొన్ని రంగాల వాళ్ళకి మాత్రం ఇబ్బందులు ఉన్నాయి. మరి ఏ రంగాల వాళ్ళకి అద్భుతంగా ఉందంటే విదేశాల్లో నివసించేటువంటి వాళ్ళకి H1B వీసా, గ్రీన్ కార్డు వంటి వాటి కోసం ప్రయత్నం చేసేటువంటి వాళ్ళకి, సాఫ్ట్వేర్ రంగంలో ఉండేటువంటి వాళ్ళకి అద్భుతమైనటువంటి శుభ ఫలితాలు ఏర్పడుతున్నాయి. అలాగే వ్యాపారాల్లో కూడా మరి ముఖ్యంగా
కమిషన్ బిజినెస్ చేసేటువంటి వాళ్ళకు కూడా బాగుంది. ఇక్కడ కొన్ని రకాల వ్యాపారాలు అంటే నూనె, ఆయిల్స్, పెట్రోలియం ప్రోడక్ట్స్, పత్తి, ప్లాస్టిక్స్, రీసైక్లింగ్ యూనిట్స్, ఇండస్ట్రీస్ అంటే హెవీ ఇండస్ట్రీస్ కానీ స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ కానీ చేసేటువంటి వాళ్ళకి మాత్రం ఆర్థిక బాధలు తప్పవు, రుణాలు చేయవలసినటువంటి పరిస్థితులు గోచరిస్తున్నాయి. మిగిలిన రంగాల్లో ఉన్నటువంటి వ్యాపారస్తులకి అందరికీ బాగుంది. ఇక మనం కాస్త జాగ్రత్తగా గమనించినట్లయితే మిథున రాశి రాజకీయ రంగంలో ఉన్న వాళ్ళకి మాత్రం ఏమాత్రం బాగోలేదు. సొంత పార్టీలోనే వెన్నుపోటుదారులు పెరుగుతారు, రహస్య శత్రువులు పెరుగుతారు, ప్రజాగ్రహం పెళ్ళుబుకుతుంది. మీరు నిజం చెప్పినా మంచి చెప్పినా నమ్మేటువంటి పరిస్థితి లేదు. కనుక మిథున రాశి రాజకీయ నాయకులు మాత్రం ఈ సంవత్సరం తగిన వ్యక్తిగత జాతకరీత్యా తగిన శాంతి పరిహార క్రియలు తప్పనిసరిగా చేసుకోవాల్సిందిగా సూచించడం అనేటువంటిది జరుగుతోంది. స్వతంత్ర వృత్తులు చేసేటువంటి వాళ్ళకి, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగస్తులకి బాగుంది. ఏ రంగంలో ఉన్నా కూడా అంటే ఇక్కడ డాక్టర్స్, లాయర్స్, ఇంజనీర్స్, కోర్టులకు సంబంధించినటువంటి వాళ్ళు, అలాగే ప్రైవేట్ రంగ ఉద్యోగస్తులు, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగస్తులు వీళ్ళందరికీ కూడా రావాల్సిన బకాయిలు, కాంట్రాక్టర్స్కి అయితే రావాల్సినటువంటి బిల్స్ ఇవన్నీ కూడా చక్కగా సకాలంలో చేతికి అందుతాయి. ఇటువంటి విషయాల్లో మాత్రం అద్భుతంగానే ఉంది. కానీ ఈ కొన్ని విషయాల్లో ఇబ్బందులు వస్తాయి. ఎట్లాంటివి అంటే బంధుమిత్రులతో భేదాభిప్రాయాలు వస్తాయి. కుటుంబ సభ్యుల మధ్య బంధాలు నిలబెట్టుకోవడంలో కొంత ఇబ్బందులు కలుగుతాయి. మీ వ్యాపారంలో కానీ వృత్తిలో కానీ అప్పుడప్పుడు తీవ్రమైనటువంటి ఆటుపోట్లు వస్తాయి. అలాగే స్త్రీ మూలక తగాదాలు వస్తాయి. ఇటువంటివి ఈ సంవత్సరం మీరు ఎదుర్కొనేటువంటి ఇబ్బందులుగా చెప్పవచ్చు. అయితే ఇక్కడ మిథున రాశి వారికి సహజ సిద్ధంగా ఉండేటువంటి వాక్చాతుర్యం, మంచి తెలివితేటలు, ప్రతి విషయాన్ని క్షుణ్ణంగా పరిశీలించి ఎనలైజ్ చేయగలిగినటువంటి శక్తి సామర్థ్యాలతో ఈ కుటుంబ బంధాలని జాగ్రత్తగా నిలబెట్టుకుని రాగలుగుతారు. అలాగే ఎన్ని రకాల ఆటుపోట్లు వచ్చినా కూడా ధైర్యంగా తట్టుకుని నిలబడేటువంటి శక్తి సామర్థ్యాలు ఈ సంవత్సరం మీకు ఏర్పడబోతున్నాయి. ఇక మనం గనక కాస్త జాగ్రత్తగా గమనించినట్లయితే మృగశిర నక్షత్రం మిథున రాశి జాతకులకి ధనలాభం బాగుంది, శుభకార్యాలు జరుగుతాయి, చాలా బాగుంది. అలాగే ఆరుద్ర నక్షత్రం మిథున రాశి జాతకులకి శుభాశుభ మిశ్రమంగా ఉంది. ఆర్థికపరమైన అంశాలు బాగున్నాయి, కానీ అనవసరమైనటువంటి ఖర్చులు, అవమానాలు, ఇబ్బందులు కలిగే పరిస్థితులు గోచరిస్తున్నాయి. ఇక పునరసు నక్షత్రం వాళ్ళకి మాత్రం చాలా బాగుంది, ధనలాభం బాగుంది, శుభకార్యాలు జరుగుతాయి, సమాజంలో గుర్తింపు వస్తుంది. ఇవన్నీ కూడా మంచి ఫలితాలు పునరసు నక్షత్రం మిథున రాశి జాతకులకి రాబోతున్నాయి. ఇక ఈ సంవత్సరం మిథున రాశి స్త్రీల విషయానికి వచ్చేటట్లయితే నిద్రలేమి, అలసట, జీర్ణ సంబంధమైన సమస్యలు, మరి ముఖ్యంగా 40-45 సంవత్సరాలు దాటినటువంటి స్త్రీలకి కానీ పురుషులకి కానీ జాయింట్ పెయిన్స్, ఈఎన్టీ సమస్యలు, కొంత అనారోగ్య సూచనలు ఇవి గోచరిస్తున్నాయి. ఇటువంటివి మీ వ్యక్తిగత జాతకరీత్యా మిథున రాశి వారికి సంప్రాప్తం అయ్యేటువంటి పరిస్థితులు ఉన్నాయి. కనుక ఇటువంటివి రాకుండా మీరు తప్పనిసరిగా మీ అదృష్టమైనటువంటి విష్ణువుని ఆరాధించండి. విష్ణు సహస్రనామ పారాయణ అనునిత్యం చేయండి. అలాగే మరొక ముఖ్యమైన పరిహారం ఏంటంటే ఆరోగ్యం భాస్కరాదిచ్చేతన్నారు. తప్పనిసరిగా సూర్యోదయాత్ పూర్వమే లేచి సూర్య నమస్కారాలు చేయండి, ఆదిత్య హృదయం పారాయణ చేయండి. ఇలా చేస్తే మీరు ఈ సమస్యల నుంచి సునాయాసంగా బయటపడగలుగుతారు. ఇక్కడ మీకు సహజంగానే సూక్ష్మ బుద్ధి ఉంటుంది, సరదాగా మాట్లాడగలుగుతారు. మరి తగాదాలు ఎందుకు వస్తాయి అని అంటే శత్రువులుగా అయిన వాళ్లే శత్రువులుగా ప్రవర్తించటం, అయిన వాళ్లే శత్రువుల్లాగా మాట్లాడటం, మిమ్మల్ని అర్థం చేసుకోకుండా మిమ్మల్ని ఆర్థికపరమైన అంశాల్లో మీరు కరెక్ట్ కాదు, మీరు చేసేటువంటి విధానాలు తప్పని మిమ్మల్ని విమర్శించటం, మీరు చేసిన ప్రతి పనిని పిన్ పాయింట్ చేయటం అనేటువంటిది చేయటం మొదలుపెట్టిన తర్వాత మీలో ఉన్నటువంటి బుద్ధి సూక్ష్మత నశించే అవకాశం ఉంది ఈ సంవత్సరం. కనుక ప్రయత్నపూర్వకంగా మీ సహజంగా ఉండేటువంటి గుణాలైనటువంటి వాక్చాతుర్యానికి పదును పెట్టండి, సూక్ష్మ ప్రజ్ఞని మేల్కొల్పండి. అలాగే ప్రతి విషయాన్ని క్షుణ్ణంగా విశదీకరించుకోగలిగినటువంటి శక్తిని పెంపొందించుకోండి. ఇలా చేసి తగిన శాంతి పరిహార క్రియలను చేసి మిథున రాశి వాళ్ళందరూ కూడా అష్టైశ్వర్యాలతో భోగభాగ్యాలతో ఉంటారని మనస్ఫూర్తిగా పరమేశ్వరుని ప్రార్థిస్తూ సెలవు తీసుకుంటున్నాను. స్వస్తి. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్, కామెంట్, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయండి.